నమస్కారము. ఏబిఎన్ ఆంధ్రజ్యోతి ఛానల్ ప్రేక్షకులందరికీ శుభోదయం. ఈనాటి వారఫలాలు కార్యక్రమానికి స్వాగతం. మేషరాశి వాళ్లకు ఈ వారం ఆనందంగా ఉండబోతుంది. వారం ప్రారంభం నుండి పూర్తి అయ్యేంత వరకు కూడా వివిధ రూపాల్లో కలిసి వచ్చే ఏవైతే అవకాశాలు ఉంటుంటాయో వాటిని సద్వినియోగం చేసుకోగలుగుతారు. తద్వారా మీరు అనుకునేటటువంటి కార్యక్రమాల్లో ప్రయోజనాలు కూడా సిద్ధింపజేసుకోగలుగుతారు. ముఖ్యంగా ఉద్యోగపరమైనటువంటి అంశాల్లో ఈ వారం అనుకూలంగా ఉంటుంది. మీ ఉన్నతాధికారుల యొక్క ప్రోత్సాహము, తోడ్పాటు పుష్కలంగా మీకు లభించబోతున్నాయి. కానీ జాగ్రత్తగా వ్యవహరిస్తూ పెద్దవారి యొక్క అనుకూలతను పొందేందుకు అన్ని విధాలుగా మీరు కష్టపడి పనిచేయవలసి ఉంటుంది. వివిధ రూపాల్లో అదనపు ఆదాయాలు కూడా లభించబోతున్నాయి. మీ యొక్క పేరు ప్రఖ్యాతులు కూడా విస్తరింప చేసుకునే అవకాశాలకు ఈ వారం మీకు చక్కగా ఉపయోగపడుతుంది. అలాగే మీరు ఏర్పాటు చేసుకునిపోయేటటువంటి కొన్ని రకాల లక్ష్యాలు కూడా ఈ వారం పూర్తి అవుతుంటాయి. వాటిని సాధించుకోవటం ద్వారా ఒక ప్రత్యేకమైనటువంటి సంతోషాలను, ఆనందాలను మీరు పొందే అవకాశాలు ఉండబోతున్నాయి. వివిధ రూపాల్లో మీ యొక్క ఆదాయ వనరులను విశేషంగా పెంచుకోగలుగుతారు. వ్యాపార కార్యక్రమాలకు ఈ వారం అనుకూలంగా ఉంటుంది. మీ వ్యాపారాలను మరిన్ని చోట్లకు విస్తరింప చేసుకునేటటువంటి అవకాశాలు కూడా ఉండబోతున్నాయి. స్నేహితులను, బంధువులను కలుసుకుంటారు. ఇష్టమైనటువంటి వస్తువులను కూడా మీరు కొనుగోలు చేసే అవకాశాలు ఉన్నాయి. అయితే వివిధ రూపాల్లో ఇతరులకు ఇచ్చేటటువంటి ధనం కావచ్చు, మీరు తీసుకోబోయేటటువంటి అప్పులు కావచ్చు, అవి ఈ వారం కొంత ఇబ్బందులను కలగచేస్తుంటాయి. వాటికి దూరంగా ఉండేటటువంటి ప్రయత్నం చేయండి. ఉపయోగం లేనటువంటి నష్టాలు కలిగించేటటువంటి సంస్థల్లో పెట్టుబడులు పెట్టకుండా మిమ్మల్ని మీరు జాగ్రత్తగా నియంత్రించుకోవటం, కాపాడుకునేటటువంటి ప్రయత్నాలు చేస్తూ ఉండాలి. ప్రేమ, ఆప్యాయతలు ఈ వారం మీకు సంతోషంగా ఉపయోగపడుతుంటాయి. చక్కగా వాటిని ఆస్వాదిస్తుంటారు. మీ యొక్క కుటుంబ సభ్యుల యొక్క ప్రేమ, అభిమానాలు విశేషంగా పెరుగుతాయి. జీవిత భాగస్వామి యొక్క తోడ్పాటు, అలాగే ఆవిడ ఇచ్చేటటువంటి లేదా భర్త, భార్య ఒకరికి ఒకరు ఇచ్చిపుచ్చుకునేటటువంటి గౌరవ మర్యాదల వలన మీ యొక్క వైవాహిక జీవనం ఈ వారం సంతోషంగా ఉండబోతుంది. అందరినీ కలుపుకుంటూ వెళ్ళండి. అన్ని అవకాశాలను సద్వినియోగం చేసుకోండి. ఈ వారం విశేషంగా మీకు ఉపయోగపడేటటువంటి వివిధ రూపాల్లో ఆలోచనలు ఏవైతే ఉంటాయో వాటిని కార్యరూపంలో కూడా మీరు పెట్టవచ్చు. ఈ వారం మీకు అనుకూలించేటటువంటి దేవత మహాలక్ష్మి అమ్మవారు. ఈ మహాలక్ష్మి అమ్మవారిని పూజించటం, ఆరాధించటం, నమస్కారం చేసుకోవటం, మహాలక్ష్మి అమ్మవారికి వివిధ రూపాల్లో అర్చన, అభిషేక కార్యక్రమాలు నిర్వహించటం, కుంకుమార్చన సేవలో పాల్గొనటం, అలాగే అమ్మవారికి ఇష్టమైనటువంటి తామర పుష్పాలు కానీ గులాబీ పుష్పాలు సేకరించి అమ్మవారికి అర్చించేటటువంటి ప్రయత్నం చేయటం ద్వారా మీలో మరింత ఆత్మవిశ్వాసాలు పెరిగి మంచి భావనలు కలిగి మీ కార్యక్రమాల్లో అమ్మవారి యొక్క అనుగ్రహంతో చక్కని విజయాలు సాధించుకోగలుగుతారు. వృషభ రాశి వాళ్లకు ఈ వారం శుభప్రదంగా ఉండబోతుంది. వివిధ కారణాల చేత ఆగిపోయినటువంటి కార్యక్రమాలు లేదా పనులు మీ యొక్క శ్రేయోభిలాషులు అందించినటువంటి సహకారం వలన తిరిగి ప్రారంభించుకొని వాటిని పూర్తి చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. అలాగే భూములు, ఇతరమైనటువంటి నిర్మాణానికి సంబంధమైనటువంటి కార్యక్రమాల్లో ఉన్నటువంటి ఆటంకాలు కూడా ఈ వారం తొలగిపోయేటటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి. రాజకీయ రంగంలో ఉన్నటువంటి వారికి మంచి మంచి బాధ్యతలు ఏర్పడేటటువంటి, చేపట్టవలసినటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి. రాజకీయ రంగంలో ఉన్నటువంటి వారు ఎప్పటి నుంచో ఎదురు చూస్తూ ఉన్నటువంటి కొన్ని రకాల అవకాశాలను కూడా సద్వినియోగం చేసుకోగలుగుతారు. మీకు వివిధ రూపాల్లో కలిగేటటువంటి ఆలోచనలు, మీ యొక్క కళలు ఈ వారం సాకారం కాబోతున్నాయి. అలాగే నూతనమైనటువంటి కార్యక్రమాలను కూడా ఉత్సాహంగా చేపట్టి వాటిని ముందుకు తీసుకువెళ్తూ ఉంటారు. ఈ వారం మీరు ఎంత కష్టపడితే అంత ఉత్తమమైనటువంటి ఫలితాలను సాధించుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. కుటుంబ సభ్యులతో సంతోషంగా గడపగలుగుతూ ఉంటారు.
కుటుంబపరమైనటువంటి కార్యక్రమాల్లో పాల్గొంటుంటారు. మీ యొక్క కుటుంబ జీవనం ఈ వారం ఆనందంగా ఉంటుంది. తద్వారా మీకు సంఘపరమైన లేదా ఇంటి బయట చేపట్టే వ్యవహారాలన్నీ కూడా మంచిగా ఈ కుటుంబ వాతావరణం తోడ్పడి వాటిని విజయాల రూపంలో మీకు సిద్ధిస్తూ ఉంటాయి. ఈ వారం కొన్ని రకాల పర్యటనలు, ఆహ్లాదకరమైనటువంటి కార్యక్రమాల్లో మీరు పాల్గొనేటటువంటి అవకాశాలు ఉన్నాయి. ఇష్టమైనటువంటి ప్రదేశాలను సందర్శించేందుకు తగినటువంటి ఏర్పాట్లను కూడా చేసుకుంటూ ఉంటారు. ఆధ్యాత్మిక దైవ చింతన కార్యక్రమాల్లో పాల్గొంటుంటారు. సమయానుకూలంగా, కాలానుగుణంగా మీరు తీసుకోబోయేటటువంటి కొన్ని రకాల నిర్ణయాలు లేదా ఆలోచనలు ఉపయోగపడుతుంటాయి. అయితే కాలానుగుణంగా వచ్చేటటువంటి కొన్ని రకాల అనారోగ్య భావనలు ఇబ్బంది పెడుతుంటాయి. కాబట్టి వాతావరణాన్ని దృష్టిలో ఉంచుకొని మీ కార్యక్రమాలు, మీ పర్యటనలు ఏర్పాటు చేసుకునేటటువంటి ప్రయత్నం చేయండి. తగినటువంటి జాగ్రత్తలు తీసుకోవటం ద్వారా మీ యొక్క పర్యటనలు విజయవంతమయ్యే అవకాశాలు కూడా ఉంటాయి. ప్రేమ, ఆప్యాయతలు సంతోషాలను కలుగచేస్తుంటాయి. వివిధ రూపాల్లో మీ వ్యక్తిగత అభివృద్ధి కోసం, కుటుంబపరమైనటువంటి అభివృద్ధి కోసం తీసుకోబోయేటటువంటి నిర్ణయాలు ఏవైతే ఉంటాయో వాటిల్లో తప్పనిసరిగా జాగ్రత్తలు తీసుకోవాలి. తొందరపడి వ్యవహరించడం, తొందరపడి నిర్ణయాలు తీసుకోవటం కూడా మంచిది కాదు. వైవాహిక జీవనంలో కుటుంబ సభ్యుల యొక్క ఆరోగ్య విషయాల్లో కూడా మీరు ఈ వారం జాగ్రత్తలు తీసుకోవాలి. కుటుంబ పెద్దల యొక్క ఆరోగ్య విషయాల్లో ఎప్పటికప్పుడు కూడా మీరు గమనిస్తూ వైద్యపరమైనటువంటి సలహాలు, సూచనలు తీసుకోవడం ద్వారా ఈ వారం వివిధ రూపాల్లో కలిగేటటువంటి ఆటంకాలు, ఇబ్బందుల నుండి బయటపడి విశేషమైనటువంటి శుభ ఫలితాలను పొందే అవకాశాలుంటాయి. ఈ వారం వృషభ రాశి వారు శుభకరమైనటువంటి ఫలితాలు పొందేందుకై ఆంజనేయ స్వామి వారిని ఉపాసించటం, ఆంజనేయ స్వామి వారిని అర్చించటం, ధ్యానం చేసుకోవటం, నమస్కారం చేసుకోవటం, ఇలా ఆంజనేయ స్వామికి సంబంధించినటువంటి ఆరాధన కార్యక్రమాల్లో పాల్గొంటూ ఉండండి. విశేషంగా వీలైతే సింధూరమును సేకరించి ఆంజనేయ స్వామి వారికి అలంకరించటం, అర్చించటం, దేవాలయాల్లో సింధూరమును సమర్పణ చేయటం ద్వారా మీ యొక్క కార్యక్రమాల్లో తేజోవంతమైనటువంటి అభివృద్ధిని సాధించుకునే అవకాశాలు ఉంటాయి. ఆంజనేయ స్వామి దండకమును పారాయణం చేయటం, అలాగే విశేషమైనటువంటి హనుమ స్తోత్రమును పారాయణం చేసుకోవటం ద్వారా ఒక విధమైనటువంటి మీకు తెలియకుండానే కొన్ని రకాల అడ్డంకులు, ఆటంకాలను తొలగించుకునే అవకాశం ఈ ఆంజనేయ స్వామిని పూజించడం ద్వారా ఈ వారం మీకు కలగబోతుంది. మిథున రాశి వారికి ఈ వారం సవాళ్లు, ప్రతికూలతలతో కూడినటువంటి కొన్ని రకాల ఇబ్బందులు ఉన్నప్పటికీ కూడా ముందు చూపుతో వ్యవహరించడం, దీర్ఘకాలికమైనటువంటి నిర్ణయాలు తీసుకోవటం ద్వారా వాటిని అధిగమించుకోగలుగుతారు. అలాగే మీ యొక్క సహాయాన్ని పొంది మిమ్మల్ని ఇబ్బంది పెట్టేటటువంటి ప్రయత్నం చేసేటటువంటి వ్యక్తుల యొక్క వివిధ రూపాల్లో వ్యతిరేకతలు కూడా ఈ వారం కొంత మిమ్మల్ని బాధిస్తూ ఉంటాయి. ఆపదలో ఉన్నప్పుడు మీరు ఎవరినైతే ఆదుకుంటూ ఉంటారో వారు మీకు ఉపయోగపడినటువంటి పరిస్థితులు కూడా ఈ వారం మీరు అప్పుడప్పుడు గమనిస్తూ ఉంటారు. తద్వారా వివిధ రూపాల్లో మీరు చేపట్టబోయేటటువంటి పనుల్లో స్వయం శక్తితో మీరు ముందుకు వెళ్ళవలసినటువంటి పరిస్థితులు ఏర్పడుతుంటాయి. ఆలోచన విధానాల్లో ఎప్పటికప్పుడు కూడా జాగ్రత్తలు తీసుకుంటూ ఉండాలి. ప్రతి చిన్న అంశాన్ని కూడా జాగ్రత్తగా, క్షుణ్ణంగా పరిశీలించిన తర్వాతనే నిర్ణయాలు తీసుకోవాలి. వ్యాపార వ్యవహారిక విషయాల్లో ఈ వారం పోటీతత్వం పెరుగుతూ ఉంటుంది. వాటిని అధిగమించవలసినటువంటి ప్రయత్నాలు మీరు చేస్తూ ఉండాలి. ఉద్యోగపరమైనటువంటి అంశాల్లో పని భారాలు పెరుగుతూ ఉంటాయి. ఈ యొక్క పని ఒత్తిడి ఒక్కొక్కసారి అకస్మాత్తుగా పెరిగేటటువంటి సూచనలు కనిపిస్తూ ఉన్నాయి. కాబట్టి కొంత మీరు బద్ధకంతో వ్యవహరించకుండా నిత్యము కూడా చైతన్యవంతంగా ఆలోచిస్తూ ప్రతి అంశాన్ని చురుకుగా, జాగ్రత్తగా పరిశీలన చేసి మీ యొక్క ఉన్నతిని పెంచుకునేటటువంటి ప్రయత్నం చేయాలి. కొన్ని అంశాల్లో మీకు ఇష్టం లేనటువంటి పనులు జరుగుతూ ఉంటాయి. వాటిని చూసి చూడనట్టు వదిలివేయండి. ఎందుకంటే వాటిని కనుక పట్టించుకుంటే మీ వ్యక్తిగత కార్యక్రమాలు ఆలస్యం అవటంతో పాటు మీరు అనుకునేటటువంటి ప్రయోజనాలు సిద్ధింపజేసుకోలేకపోతారు. కాబట్టి ఇతరుల విషయాల్లో జోక్యం చేసుకోకుండా, అనవసరమైనటువంటి విషయాలు పట్టించుకోకుండా మీరు మీ పనుల్లో నిమగ్నమై ఉండి మీ యొక్క కార్యక్రమాలు పూర్తి చేసే ప్రయత్నం చేస్తూ ఉండండి. కొన్ని అసౌకర్యాలు కలుగుతూ ఉంటాయి.
కొంత ఒత్తిడికి లోనవుతూ ఉంటారు. అయినప్పటికీ కూడా మీరు జాగ్రత్తగా వ్యవహరించడం ద్వారా మిమ్మల్ని మీరు కాపాడుకోగలుగుతూ ఉంటారు. ఈ వారం దుబారా ఖర్చులకు దూరంగా ఉండండి. అనవసరంగా మీరు ఖర్చులు చేయకండి. ఎంతో కష్టపడి సంపాదించినటువంటి ధనాన్ని మీరు మీకుగా ఉపయోగించుకునేటటువంటి ప్రయత్నం చేయండి. భవిష్యత్తు అవసరాల కోసం వాటిని జాగ్రత్తగా కాపాడుకునేటటువంటి దాచిపెట్టుకునేటటువంటి ప్రయత్నం చేస్తూ ఉండండి. ఒకవేళ ఏదైనా మీరు తప్పనిసరి పరిస్థితుల్లో ఖర్చు చేయవలసి వస్తే కనుక తెలివిగా వాటిని ఖర్చు చేసేటటువంటి ప్రయత్నం చేయండి. ఎవరో ఏదో చెప్పారు కదా అని గొప్పలకు పోయి విలాసాలకు పోయి మీరు మీ కష్టపడినటువంటి ధనాన్ని ఖర్చు చేస్తే కనుక అది మీకు ఇబ్బందులకు దారితీస్తూ ఉంటుంది. ప్రేమ ఆప్యాయతల విషయంలో ఈ వారం కూడా మీకు అనుకూలంగా ఉంటుంది. మీ సంబంధ బాంధవ్యాలను మరింత జాగ్రత్త పరుచుకునేటటువంటి ప్రయత్నం చేయండి. కుటుంబ సభ్యులతో మీకున్నటువంటి భావాలను వ్యక్తీకరింప చేసుకుని మీ యొక్క అభిప్రాయాలు తెలిపి వారి యొక్క సమ్మతిని పొందేటటువంటి ప్రయత్నం చేయండి. అంటే మాటల విలువలను కోల్పోకుండా మీ యొక్క గౌరవాన్ని పెంచుకునేటటువంటి ప్రయత్నం చేయండి. సంతోషకరమైనటువంటి కుటుంబ జీవనాలు ఆనందాన్ని కలుగచేస్తుంటాయి. షేర్లు పెట్టుబడుల విషయాల్లో తొందరపడకూడదు. అలాగే స్నేహ సంబంధమైనటువంటి విశేషమైనటువంటి ఆనందాలు కూడా పొందుతూ ఉంటారు. ప్రయాణాలు చేస్తూ ఉంటారు. వివిధ రూపాల్లో ఒప్పందాలు కూడా కుదుర్చుకునేటటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ వారం విశేషమైనటువంటి శుభ ఫలితాలు పొందేందుకై ఈ మిథున రాశి వారు పరమేశ్వరుని ఆరాధించేటటువంటి ప్రయత్నం చేయండి. శివాభిషేకం చేసుకోవటం, శివనామస్మరణ చేసుకోవటం ద్వారా ఈ వారం చాలా ఆత్మవిశ్వాసాలతో కూడినటువంటి శుభ ఫలితాలు పొందుతూ మీరు చక్కని అనుబంధాలు ఆప్యాయతలతో కూడినటువంటి ఫలితాలు పొందగలుగుతారు. ఎందుకంటే ప్రారంభంలోనే చెప్పుకున్నాం, కొన్ని రకాల ఇబ్బందులు ఆటంకాలు ఈ వారం మీకు ఒత్తిడికి గురి చేస్తాయని. కాబట్టి ప్రశాంతంగా ఉండేందుకు శివ పంచాక్షరి జపం చేసుకుంటూ ఉంటూ శివారాధన చేసుకుంటూ ఉంటే కనుక ఇతరమైనటువంటి ఆలోచనలకు మీ మనస్సు వెళ్లకుండా ప్రశాంతంగా మీ యొక్క కార్యక్రమాలను పూర్తి చేసుకునేందుకు ఈ భగవంతుని యొక్క ఆరాధన మీకు ఉపయోగపడుతుంది. కాబట్టి తెలుపు రంగులో ఉన్నటువంటి పుష్పాలు సేకరించటం లేదా పరమేశ్వరునికి అభిషేకం చేసుకోవటం, ఆ తెలుపు రంగు పుష్పాలతో పరమేశ్వరుని అర్చించడం ద్వారా విశేషమైనటువంటి శుభాలు మీరు పొందవచ్చు. కర్కాటక రాశి వారు ఈ వారం ఆరోగ్య విషయాల్లో కొంత జాగ్రత్తలు తీసుకోవాలి. వారం ప్రారంభంలో కొంత ఒత్తిడి కనిపిస్తుంది. కానీ దీర్ఘకాలికమైనటువంటి అనారోగ్యాలు ఎవరైతే ఇప్పటికే అనుభవిస్తూ ఉన్నారో వారు మరిన్ని జాగ్రత్తలు తీసుకోవటం ద్వారా ఈ అనారోగ్య సంబంధమైనటువంటి భావనలు ముందుగానే మీరు జాగ్రత్తగా తగ్గించుకోగలుగుతారు. శారీరక సంబంధమైనటువంటి మానసిక సంబంధమైనటువంటి ఒత్తిళ్ళు అసౌకర్యాలు ఈ వారం కొంత మిమ్మల్ని ఒత్తిడికి గురి చేస్తూ ఉంటాయి. కొన్ని సందర్భాల్లో మీకు కావలసినది సమయానికి అందించలేకపోతూ ఉంటారు. అటువంటి సందర్భంలో ఎదుటివారిపైన మీరు కోపము ఆవేశముతో వ్యవహరించకుండా కాస్త మిమ్మల్ని మీరు నియంత్రించుకుంటూ ఉండాలి. ఎందుకంటే మీకు కావలసినటువంటి సౌకర్యాలు సమయానికి రాకపోవటం వలన మీకు కోపం వస్తుంది. కానీ ఎదుటివారి యొక్క పరిస్థితి ఎలా ఉంటుందో, ఎందుకు మీరు సమయానికి మీకు సహాయం చేయలేకపోయారో అనేటటువంటి ఆలోచన కనుక చేస్తే మిమ్మల్ని మీరు జాగ్రత్త పరుచుకుని అవుతారు. అంతేకాకుండా అకస్మాత్తుగా కొన్ని రకాల ఆలోచనలు మీకు కలుగుతూ ఉంటాయి. ప్రతి విషయంలో జాగ్రత్తగా ఉంటూ ఉండండి. ఇక వ్యక్తిగత వ్యాపారపరమైనటువంటి అంశాల్లో సుదూరమైనటువంటి ప్రాంతాలకు వెళ్ళవలసినటువంటి అవసరాలు ఏర్పడుతూ ఉంటాయి. ఇటు ప్రయాణాలు, కుటుంబ విషయాలు, ఆరోగ్యాలు అన్నింటినీ కూడా ఈ వారం మీరు సమన్వయపరుచుకుంటూ జాగ్రత్తగా మీ యొక్క కార్యక్రమాలను చేపట్టడం పూర్తి చేస్తూ ఉండాలి. అంతేకాకుండా ఈ వారం ప్రయాణపరమైనటువంటి కార్యక్రమాల్లో జాగ్రత్తగా ఉండాలి. తొందరపడటం లేదా అతివేగంగా ప్రయాణాలు చేయటం, వాహనాలు నడపడం ఇబ్బందులకు దారితీస్తూ ఉంటుంది. కాబట్టి మీరు గమ్యస్థానానికి సురక్షితంగా చేరుకోవాలి అనేటటువంటి భావనతో కాస్త ముందుగానే ప్రయాణాన్ని ప్రారంభించుకోండి. నిదానంగా ప్రయాణాలను పూర్తి చేయండి. ఇక వ్యాపార కార్యక్రమాల్లో భాగస్వామ్యాలు కొంత ఇబ్బందులకు దారితీస్తూ ఉంటుంది. అభిప్రాయ భేదాలు ఏర్పడటం లేదా ఒకరి యొక్క ఆలోచనలు ఇంకొకరితో సరిపడకపోవటం వలన కొంత ఇబ్బందులు ఏర్పడుతుంటాయి. జాగ్రత్తగా మీ వ్యాపారాలను కూర్చొని మాట్లాడుకోవటం ద్వారా
ఉన్నటువంటి సమస్యలను పరిష్కారం చేసుకునేటటువంటి ప్రయత్నం చేస్తూ ఉండాలి. దూర ప్రాంతాల్లో జరిగేటటువంటి వివిధ రకాల కార్యక్రమాల్లో పాల్గొనే ప్రయత్నాలు జరుగుతుంటాయి. అధికారికపరమైనటువంటి పర్యటనలు, అధికారులతో సమావేశమయ్యేటటువంటి సందర్భాలు కూడా ఈ వారం ఉండబోతున్నాయి. రాజకీయపరమైనటువంటి కార్యక్రమాల్లో కొంత ఒత్తిడి కనిపిస్తూ ఉంటుంది. ప్రశాంతంగా ఆలోచించండి. కార్యక్రమాలను దిగ్విజయం చేసుకునేందుకు మిమ్మల్ని మీరు ఒక మెట్టు వెనకకు వెళ్ళినా సరే ప్రయోజనాలు ముఖ్యము అనేటటువంటి భావనతో వ్యవహరించడం ద్వారా ఈ వారం ఎన్నో రకాల శుభ కార్యక్రమాలు, శుభ ఫలితాలు పొందేటటువంటి అవకాశాలు ఉంటుంటాయి. ఈ వారం శుభకరమైనటువంటి ఫలితాలు పొందేందుకై కర్కాటక రాశి వారు దత్తాత్రేయ స్వామి వారిని ఆరాధించటం, దత్తనామాన్ని పారాయణం చేయటం అనేది చాలా అవసరం. అలాగే పసుపు రంగులో ఉన్నటువంటి పుష్పాలను సేకరించడం, గన్నేరు పుష్పాలను సేకరించి దత్తాత్రేయ స్వామి వారికి అర్చన నిర్వహించటం ద్వారా మీలో ఉన్నటువంటి ఏవైతే ఆలోచనలు, భావాలు ఉంటుంటాయో అవి విజయవంతం అయ్యేందుకు ఈ దత్తనామం మీకు బాగా ఉపయోగపడుతుంది. వీలైతే కనుక దత్తాత్రేయ స్వామి వారికి అష్టోత్తర శతనామార్చన నిర్వహించటము, అలాగే దత్త కవచమును పారాయణం చేయటం, సిద్ధమంగళ స్తోత్రమును పారాయణం చేయటం ద్వారా విశేషమైనటువంటి శుభ ఫలితాలు మీరు పొందవచ్చు. సింహరాశి వాళ్లకు ఈ వారం అన్ని రకాల అనుకూలతలు కలిసి వస్తుంటాయి. వారం ప్రారంభంలో కొన్ని రకాల సమస్యలతో మీ యొక్క పనులు నిలిచిపోయినప్పటికీ కూడా తిరిగి వాటిని ప్రారంభించుకునేందుకు మీ యొక్క ఆలోచనలు, మీరు కష్టపడేటటువంటి విధానము మీకు ఉపయోగపడుతూ ఉంటాయి. ఎక్కడైతే నిలిచిపోయినటువంటి కార్యక్రమాలు, ప్రయోజనాలు ఉంటుంటాయో మళ్ళీ మీరు జాగ్రత్త పడి తప్పులను సరిదిద్దుకొని ప్రయత్నం చేయటం ద్వారా మీ యొక్క ప్రయోజనాలు సిద్ధింపజేసుకునేందుకు కూడా మంచి మంచి అవకాశాలు ఈ వారం మీకు కలిసి వస్తుంటాయి. అసౌకర్యాలతో కూడినటువంటి సందర్భాల్లో కావచ్చు, లేదా తప్పుడు నిర్ణయాల్లో కావచ్చు, ఏవైతే పొరపాట్లు జరిగాయని చెప్పేసి మీరు అనుకుంటారో అటువంటి సందర్భంలో ఆయా విషయాల్లో అనుభవం కలిగినటువంటి వ్యక్తుల యొక్క సలహాలు, సూచనలు తీసుకునేటటువంటి ప్రయత్నం చేయండి. చక్కగా పెద్దవారి యొక్క అనుభవాలు, ఆలోచనలు మీకు ఉపయోగపడుతుంటాయి. మీ యొక్క కార్యక్రమాల్లో కుటుంబ పెద్దలు కూడా ఈ వారం మీకు సహకరించగలుగుతూ ఉంటారు. వ్యాపార వ్యవహారిక విషయాల్లో కావచ్చు, మీ కెరియర్కు సంబంధించినటువంటి అంశాల్లో కావచ్చు, ఈ వారం కొంత వారం మధ్య నుండి మీకు ప్రయోజనకరంగా ఉండబోతుంది. మీరు చేపట్టే పనులన్నీ కూడా సిద్ధిస్తూ ఉంటాయి. కుటుంబ కార్యక్రమాలు కూడా ప్రయోజనకరంగా ఉంటాయి. వ్యక్తిగతంగా మీరు చేపట్టేటటువంటి వ్యాపార కార్యక్రమాలు కావచ్చు, ఉద్యోగపరమైనటువంటి అంశాల్లో చేయబోయేటటువంటి పనులు, ప్రయాణాలు అన్నీ కూడా ఈ వారం ఆహ్లాదకరంగా ఉంటూ మీకు ఉపయోగపడుతూ ఉంటాయి. ఇక ఆస్తులకు సంబంధించినటువంటి అంశాల్లో కొంత వివాదాలు ఉన్నటువంటి వ్యక్తులు ఎవరైతే ఉంటారో వారికి కూడా ఈ వారం అనుకూలం అవ్వబోతుంది. సమస్యల నుండి బయటపడతారు, వాటిని పరిష్కరించుకోగలుగుతారు. ఈ వారం మీరు తీసుకోబోయేటటువంటి కొన్ని నిర్ణయాలు మీ యొక్క భవిష్యత్తును నిర్ణయించేటటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి ముఖ్యమైనటువంటి అంశాల్లో, కార్యక్రమాల్లో జాగ్రత్తగా వ్యవహరిస్తూ, ఆలోచిస్తూ, అనుభవజ్ఞుల యొక్క సలహాలు, సూచనలు పాటిస్తూ నిర్ణయాలు తీసుకునేటటువంటి ప్రయత్నం చేయండి. తద్వారా సమస్యలు తగ్గడంతో పాటు ఆర్థిక, ఇతరమైనటువంటి అంశాల్లో కూడా ఆదాయ మార్గాలు పెంచుకొని ఖర్చులను తగ్గించుకొని మీరు అనుకునేటటువంటి ఉన్నత స్థానానికి చేరుకోగలుగుతారు. కుటుంబ సభ్యులతో కలిసి దీర్ఘకాలికమైనటువంటి కొన్ని రకాల ఆలోచనలు చేస్తూ ఉంటారు. భవిష్యత్తు అవసరాల దృష్ట్యా కుటుంబ సభ్యుల యొక్క అందరినీ మీరు యొక్క సహకారం కోరుకుంటూ వారి యొక్క ఆశీర్వాదాలను పొందేటటువంటి ప్రయత్నం చేయండి. తద్వారా మీరు అనుకునేటటువంటి లక్ష్యాలకు చేరుకునేందుకు వారి యొక్క సహకారం మీకు ఉపయోగపడుతుంది. అలాగే విలువైనటువంటి సమయాన్ని వృధా చేసుకోకుండా మీరు సమయానుకూలంగా వ్యవహరిస్తూ ఉండాలి. వివిధ రూపాల్లో కుటుంబ సభ్యుల యొక్క తోడ్పాటు, సహకారం మీకు మేలు చేస్తుంటాయి. జీవిత భాగస్వామి యొక్క ఆరోగ్య విషయాల్లో జాగ్రత్తలు తీసుకోవాలి. అలాగే రాజకీయపరమైనటువంటి అంశాల్లో పెద్దవారి యొక్క వివిధ రూపాలు, ఆలోచనలు, వారు చేపట్టేటటువంటి కార్యక్రమాలను మీరు గమనిస్తూ ఉండాలి. విమర్శలు చేయకుండా ప్రతిదీ కూడా సానుకూలమైనటువంటి దృష్టితో మీరు పరిశీలన చేసినప్పుడు, ఆలోచన చేసినప్పుడు ఈ వారం మీకు ఉద్యోగపరంగా, వ్యాపారపరంగా, వ్యవహారక పరంగా అన్ని రకాలుగా మీకు ఉపయోగపడుతుంది.
ఈ వారం మరిన్ని శుభకరమైనటువంటి ఫలితాలు పొందేందుకై నవగ్రహ స్తోత్రమును పారాయణం చేయటం, నవగ్రహ దేవతలను మీరు ఆరాధించడం ద్వారా విశేషమైనటువంటి శుభ ఫలితాలు పొందగలుగుతారు. ముఖ్యంగా వీలైతే కనుక దగ్గరలో ఉన్నటువంటి నవగ్రహ ఆలయాన్ని దర్శనం చేసుకుని ప్రదక్షిణలు చేయటం, లేదా ఇంట్లోనే నవగ్రహ సంబంధమైనటువంటి స్తోత్ర పారాయణం చేసుకోవటం, పేదవారికి అన్నదానం చేయటం, కాయగూరలు దానం చేయటం, ఇవన్నీ కూడా మీకు ఉపయోగపడేటటువంటి శుభకరమైనటువంటి పరిహారాలే. కాబట్టి నవగ్రహ స్తోత్రాన్ని పారాయణం చేయండి, పేదవారికి సహాయపడండి, మీ కార్యక్రమాలను పూర్తి చేసుకోవచ్చు. కన్యారాశి వారు ఈ వారం ప్రతి అంశంలో కూడా జాగ్రత్తగా ఉంటుండాలి. అప్పుడే మీరు అనుకునేటటువంటి కార్యక్రమాలన్నీ కూడా పూర్తి చేసుకోగలుగుతారు. కుటుంబపరమైనటువంటి జీవన విధానాల్లో కొన్ని రకాల ఇబ్బందులు కూడా కనిపిస్తూ ఉన్నాయి. తప్పులను సరిదిద్దుకునేటటువంటి ప్రయత్నం చేయండి. కొన్ని రకాల శక్తికి మించినటువంటి పనులు చేపట్టవలసి వస్తుంది. కొన్ని అనాలోచితమైనటువంటి నిర్ణయాలు కూడా తీసుకుంటుంటారు. తద్వారా మీరు ఆందోళన చెందేటటువంటి పరిస్థితులు కూడా ఏర్పడుతుంటాయి. జాగ్రత్తగా అటువంటి సమస్యలను అధిగమించేటటువంటి ప్రయత్నం చేయండి. స్నేహితుల యొక్క సహకారంతో ఇబ్బందుల నుండి బయటపడే అవకాశాలున్నాయి. అలాగే కుటుంబ సభ్యుల యొక్క సహకారం కూడా మీకు ఉపయోగపడుతూ ఉంటుంది. చేపట్టేటటువంటి ప్రతి కార్యక్రమంలో బాధ్యతగా వ్యవహరించడం, సమర్థవంతంగా మీరు మీ పనులను పూర్తి చేసేటటువంటి ప్రయత్నం చేస్తుండాలి. అవిశ్రాంతంగా మీ లక్ష్యాలను సాధించుకునేందుకు మీరు పట్టుదలతో పని చేసుకుంటూ వెళుతూ ఉండాలి. వ్యాపారపరమైనటువంటి అంశాల్లో అనుకూలంగా ఉన్నప్పటికీ కూడా కొన్ని రకాల ఊహించనటువంటి పరిస్థితులు ఏర్పడుతూ ఉంటాయి. ఈ వారం పోటీ పరీక్షలకు సిద్ధమవుతూ ఉన్నటువంటి విద్యార్థులు విశేషంగా మీరు మీ యొక్క ఆ లక్ష్యాలను చేరుకునేందుకు కష్టపడవలసినటువంటి అవసరాలు కనిపిస్తున్నాయి. సమయాన్ని వృధా చేసుకోకూడదు. ప్రతి నిమిషము ప్రతి అంశము కూడా మీ యొక్క పరీక్షల్లో ఉన్నతపరమైనటువంటి మార్కులు సాధించుకునేందుకు మీ యొక్క ఆలోచన ధోరణి ఉండాలి. జాగ్రత్తగా సద్వినియోగం చేసుకునేటటువంటి ప్రయత్నం చేయండి. తద్వారా మీరు ఉన్నత లక్ష్యాలకు చేరుకోగలుగుతారు. ఈ వారం ఆరోగ్య విషయాల్లో కూడా కొన్ని సమస్యలు కనిపిస్తున్నాయి. ఆహార విహారాదుల్లో ఇబ్బందులు ఏర్పడుతూ ఉంటాయి. తద్వారా వాటిని అధిగమించేటటువంటి ప్రయత్నం కూడా మీరు చేయవలసి ఉంటుంది. జీవిత విధానాల్లో మీ యొక్క అలవాట్లను కొన్ని జాగ్రత్తగా మార్చుకునేటటువంటి ప్రయత్నం చేయండి. సమయానుకూలంగా మీరు విశ్రాంతి తీసుకుంటుండాలి. మంచి ఆహారాన్ని తీసుకుంటూ ఉండాలి. అవకాశాలను విస్మరించకూడదు. దుర్వినియోగమైనటువంటి భావనలు మీలో రాకుండా ఈ వారం మిమ్మల్ని కాపాడుకుంటూ ఉండండి. తద్వారా మీ యొక్క ఆత్మవిశ్వాసాలు పెంచుకోగలుగుతారు. మీ యొక్క బలము మీకు ఉపయోగపడుతుంది. అన్ని రకాల అవకాశాలను సద్వినియోగం చేసుకోవడం ద్వారా ఈ కన్యారాశి వారు ఈ వారం ఉత్తమమైనటువంటి ఫలితాలను పొందేటటువంటి అవకాశాలు ఉంటాయి. షేర్లు పెట్టుబడుల విషయాల్లో జాగ్రత్తగా వ్యవహరించండి. అలాగే అనవసరమైనటువంటి ప్రయాణాలను తగ్గించుకోవాలి. గొప్పలకు పోయి విలాసాలకు పోయి ఖర్చులు చేయకూడదు. ఇట్లా ఏవైతే మీకు ఇబ్బందులుగా కలిగించేటటువంటి ప్రతి కార్యక్రమం ఉంటుందో వాటిని సమీక్షణ చేసుకోవటం, వాటిని తగ్గించుకోవటం, వాటిని నియంత్రించుకోవటం ద్వారా మీరు మీ యొక్క లక్ష్యాలను చేరుకునేందుకు ఇవన్నీ కూడా ఉపయోగపడుతుంటాయి. ఈ వారం శుభకరమైనటువంటి ఫలితాలు పొందేందుకై కన్యారాశి వారు మహాగణపతిని పూజించటం, మహాగణపతిని ఆరాధించేటటువంటి ప్రయత్నం చేయండి. సంకటనాశ గణపతి స్తోత్రమును పారాయణం చేయటము, గణపతి నామాలను మీరు చక్కగా నిరంతరం కూడా చదువుకుంటూ ఉండటం ద్వారా ఆ గణపతి యొక్క అనుగ్రహాన్ని పొంది మీ యొక్క కుటుంబ జీవన విధానాల్లో వ్యక్తిగత ఉద్యోగ వ్యాపారపరమైనటువంటి అంశాల్లో ఏర్పడేటటువంటి ఒత్తిళ్లు, ఇబ్బందులు, ఆటంకాలను అధిగమించుకునేందుకు ఈ వారం గణపతి యొక్క ఆరాధన, గణపతి యొక్క దర్శనము, నమస్కారం మీకు ఉపయోగపడతాయి. తులారాశి వాళ్లకు ఈ వారం ఆనందంగా ఉండబోతుంది. స్నేహితులను, బంధువులను కలుసుకుంటారు. వివిధ రూపాల్లో ఏవైతే మీరు అనుకుని ప్రారంభించాల్సినటువంటి కార్యక్రమాలు ఉంటాయో వాటిని ప్రారంభించుకోగలుగుతారు. ఆధ్యాత్మిక దైవ చింతన కార్యక్రమాల్లో పాల్గొనే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ వారం మీరు చేపట్టబోయేటటువంటి పనులు, ప్రయాణాలు ఆహ్లాదకరంగా సంతోషాలను కలిగించేటటువంటి విధంగా ఉంటాయి. ఉద్యోగ విషయాల్లో అనుకూలతలుంటాయి.
నూతనమైనటువంటి బాధ్యతలు చేపట్టే అవకాశాలు కూడా ఉండబోతున్నాయి. వివిధ రూపాల్లో పదోన్నతులు లేదా కోరుకున్నటువంటి చోట్లకు బదిలీలు అయ్యేటటువంటి అవకాశాలు కూడా ఉండబోతున్నాయి. మీరు కష్టపడి పనిచేయడం ద్వారా వివిధ రూపాల్లో అదనపు మార్గాల్లో ఆదాయాలను కూడా ఈ వారం మీరు పొందగలుగుతూ ఉంటారు. సమాజంలో మంచి గౌరవాలు అలాగే సంతోషాలు సన్మానాలను కూడా మీరు పొందేటటువంటి అవకాశాలు ఉన్నాయి. భూములు ఇతరమైనటువంటి విలువైనటువంటి వస్తువులు ఆభరణాలు కొనుగోలు చేసేటటువంటి అవకాశాలు ఉన్నాయి. సామాజిక సేవా కార్యక్రమాల్లో పాల్గొంటూ ఉంటారు. కుటుంబ సభ్యులతో కలిసి వినోదపరమైనటువంటి కార్యక్రమాల్లో పాల్గొనేటటువంటి అవకాశాలు ఉండబోతున్నాయి. నాయకులతో ఉన్నటువంటి మనస్పర్ధలను తగ్గించుకోవాలి. అనవసరమైనటువంటి విషయాల్లో జోక్యం చేసుకోకూడదు. ఎవరైనా సరే అడగక ముందే మీ యొక్క అభిప్రాయాలు చెప్పటం, వారికి సలహాలు ఇచ్చేటటువంటి కార్యక్రమాలకు మీరు ఎప్పుడు కూడా దూరంగా ఉండేటటువంటి ప్రయత్నం చేయండి. ఇతరమైనటువంటి అనాలోచితమైన అనవసరమైనటువంటి కార్యక్రమాల్లో మీ యొక్క విలువైనటువంటి సమయాన్ని వృధా చేసుకోకుండా మిమ్మల్ని మీరు కాపాడుకునేటటువంటి ప్రయత్నం చేస్తూ ఉండాలి. ఈ వారం తులారాశి వారు శుభకరమైనటువంటి ఫలితాలు పొందేందుకై శ్రీమన్నారాయణమూర్తిని ఆరాధించటం, స్వామివారిని పూజించడం, నామస్మరణ చేసుకుంటూ ఉండటం ద్వారా విశేషమైనటువంటి ప్రయోజనాలు పొందవచ్చు. నిరంతరము కూడా విష్ణునామ స్తోత్రమును పారాయణం చేయటం, విష్ణు సహస్రనామ స్తోత్రమును పారాయణం చేసుకోవటం ద్వారా విశేషమైనటువంటి శుభ ఫలితాలను పొందవచ్చు. అలాగే గోసేవ చేసుకోవటం, ఆవులకు గ్రాసమును అందించటం ద్వారా ఈ వారం కీర్తి లాభాలు గౌరవాలను పొందేటటువంటి అవకాశాలు ఉంటాయి. వృశ్చిక రాశి వాళ్లకు ఈ వారం మిశ్రమమైనటువంటి ఫలితాలు కలగబోతున్నాయి. వారం ప్రారంభంలో ఏదో ఒక విధమైనటువంటి పనులను చేపట్టేందుకు ముందుగానే మీ యొక్క ఆలోచనలు సిద్ధం చేసుకుంటూ ఉంటారు. కొన్ని అంశాల్లో మీరు అనుకున్నటువంటి పనులు ప్రారంభం కాకపోవటం, అనుకున్నటువంటి కార్యక్రమాల్లో సరి అయినటువంటి నిర్ణయాలు తీసుకోలేక కొంత ఆందోళన కూడా చెందుతూ ఉంటారు. విద్యా సంబంధమైనటువంటి అంశాల్లో విద్యార్థులు నిరంతరం కూడా కష్టపడేటటువంటి ప్రయత్నం చేస్తూ ఉండాలి. అవకాశాలను విస్మరించకూడదు. అవకాశాలను సద్వినియోగం చేసుకుంటూ ఉండాలి. తద్వారా మీ యొక్క ప్రయోజనాలు కూడా సిద్ధింపబడుతూ ఉంటాయి. ఉద్యోగపరమైనటువంటి అంశాల్లో కార్యాలయాల్లో పనిచేసేటటువంటి స్థలాల్లో మీకు ఈ వారం అనుకూలమైనటువంటి వాతావరణం ఉండబోతుంది. కాబట్టి ఉద్యోగులు ఎంత కష్టపడితే అంత శుభకరమైనటువంటి ఫలితాలను పొందేందుకు అవకాశాలు ఉండబోతున్నాయి. మీరు అనుకునేటటువంటి పనులు కూడా పూర్తి చేయగలుగుతారు. ఎక్కువ సమయం మీరు కష్టపడటం ద్వారా మరింత ఉన్నతపరమైనటువంటి శిఖరాలకు మీరు చేరుకునేందుకు కూడా మీ యొక్క కష్టపడేటటువంటి విధానం ఉపయోగపడుతుంది. అలాగే పిల్లల యొక్క ఆరోగ్య విషయాల్లో, చదువుల విషయంలో పెద్దవారు కొంత జాగ్రత్తలు తీసుకుంటుండాలి, కృషి చేస్తూ ఉండాలి. వారికి అవసరమైనటువంటి సహాయ సహకారాలను కూడా మీరు అందిస్తూ ఉండాలి. కొన్ని సందర్భాల్లో పిల్లలు ఈ వారం కొంత అనారోగ్యాలతో ఇబ్బంది పడుతూ ఉంటారు. అటువంటి సందర్భంలో వైద్యపరమైనటువంటి సూచనలు సలహాలు కూడా మీరు అందిస్తూ ఉండాలి. ఈ వారం ముఖ్యమైనటువంటి అంశాల్లో కుటుంబ సభ్యులతో కలిసి కూర్చొని కొన్ని అంశాలను మీరు ఆలోచన చేస్తూ ఉంటారు, నిర్ణయాలు తీసుకుంటూ ఉంటారు. కొన్ని అభిప్రాయ భేదాలు సమస్యలు కూడా ఏర్పడుతూ ఉంటాయి. సావధానంగా వాటిని కూర్చొని పరిష్కరించుకునేటటువంటి ప్రయత్నం చేస్తూ ఉండాలి. వ్యాపార కార్యక్రమాల్లో నిర్ణయాలను సరిగ్గా తీసుకున్నామా లేదా అనేటటువంటి కొన్ని రకాల ఒత్తిళ్లు కూడా ఏర్పడుతూ ఉంటాయి. వాటికి జాగ్రత్తగా మీరు పరిష్కారాలను కనుగొనేటటువంటి ప్రయత్నం చేయాలి. కష్టపడి పనిచేయండి, ప్రయోజనాలు సిద్ధిస్తూ ఉంటాయి. వివిధ రూపాల్లో ఎప్పటి నుంచో ఎదురు చూస్తూ ఉన్నటువంటి కొన్ని రకాల అవకాశాలను కూడా మీరు ఈ వారం అందిపుచ్చుకోగలుగుతారు. మీ పరిచయాలను జాగ్రత్తగా మీరు ఉపయోగించుకుంటూ ఉండాలి. మీ యొక్క ఆలోచనలు, మీ యొక్క భవిష్యత్తు అవసరాలను చక్కగా మీరు వాటిని సద్వినియోగం చేసుకుంటూ కష్టపడి పనిచేస్తూ మీ యొక్క కీర్తి గౌరవాలను మరిన్ని చోట్లకు విస్తరింప చేసుకునేటటువంటి ప్రయత్నం చేస్తూ ఉండాలి. జీవిత భాగస్వామి యొక్క సలహాలు సూచనలు మీకు ఉపయోగపడుతుంటాయి. అందరినీ కలుపుకుంటూ వెళ్ళండి. అందరి యొక్క ఆలోచనలు మీరు గమనిస్తూ ఉండండి. తద్వారా మీకంటూ ఒక ఆలోచన తీసుకునేటటువంటి శక్తి సామర్థ్యాలు కలుగుతుంటాయి. ఆత్మవిశ్వాసాలు కూడా
పెంచుకునే అవకాశాలు ఉంటాయి. ఈ వారం శుభకరమైనటువంటి ఫలితాలు పొందేందుకై సూర్యనారాయణ స్వామి వారిని పూజించే ప్రయత్నం చేయండి. సూర్యనారాయణ స్వామి యొక్క ఆరాధన, సూర్యాష్టకమును పారాయణం చేయటము, ఆదిత్య హృదయమును పారాయణం చేయటం ద్వారా తేజోవంతమైనటువంటి ఫలితాలు పొందుతూ ఉంటారు. ఆ సూర్యనారాయణ స్వామి యొక్క అనుగ్రహము, వారి యొక్క తేజస్సు మీపైన, మీ కుటుంబం పైన చక్కగా అనుగ్రహింపబడే అవకాశాలు కూడా ఉండబోతున్నాయి. సూర్యనామాన్ని పారాయణం చేయటం, సూర్య నమస్కారాలు చేసుకోవటం ద్వారా చక్కని అభివృద్ధి సాధించుకునే ఆరోగ్యాలను పొందేటటువంటి సందర్భాలు ఉంటాయి. ధనుసు రాశి వాళ్లకు ఈ వారం వివిధ రూపాల్లో మంచి మంచి అవకాశాలు కలగబోతున్నాయి. సమయానుకూలంగా మీరు వ్యవహరిస్తూ ఉండాలి. సమయాన్ని వృధా చేసుకోకుండా మీరు ఎప్పటికప్పుడు కూడా జాగ్రత్తలు తీసుకోవాలి. మీరు పలికేటటువంటి పలు రకాల మాటలు ఏవైతే ఉంటాయో, ఒక విలక్షణమైనటువంటి భావాలు మీరు ఏవైతే వ్యక్తీకరిస్తూ ఉంటారో అవి మిమ్మల్ని చాలా ఉన్నత స్థితిలో నిలబెట్టబోతూ ఉన్నాయి. మీ యొక్క కీర్తి గౌరవాలు కూడా పెరగబోతూ ఉన్నాయి. ప్రతి ఒక్క కార్యక్రమాల్లో, ప్రతి పనిలో విశ్వాసంతో వ్యవహరిస్తూ ఉండండి. ఆత్మవిశ్వాసాన్ని పెంచుకునేటటువంటి ప్రయత్నం చేయండి. తద్వారా మంచి మంచి విజయాలు కూడా ఈ వారం మీకు కలిసి వస్తూ ఉంటాయి. ఉద్యోగ విషయాల్లో వారం ప్రారంభంలో చాలా చక్కని అనుకూలతలు ఉంటుంటాయి. వాటిని ఈ వారమంతా కూడా మీరు కొనసాగించేందుకు జాగ్రత్త పడుతూ ఉండాలి. మంచి మంచి అవకాశాలతో కూడిన ఆదాయాలు ఈ వారం కలిసి వస్తూ ఉంటాయి. పెట్టుబడులు కూడా మీరు మీ యొక్క శక్తి మేరకు వాటిని వేరువేరు స్థానాల్లో పెట్టుబడులు పెట్టి వాటి ద్వారా ధన సంపాదన పొందేటటువంటి అవకాశాలు ఈ వారం ఉండబోతున్నాయి. విలాసవంతమైనటువంటి వస్తువులు కొనుగోలు చేసే ప్రయత్నాలు ఉంటుంటాయి. అనుకోకుండా మీ యొక్క ఆదాయ మార్గాలు కూడా పెరిగేటటువంటి అవకాశాలు ఉన్నాయి. పెట్టుబడుల్లో కొన్ని జాగ్రత్తలు తీసుకోవటం, అనుభవంతో కూడినటువంటి నిర్ణయాలు తీసుకోవటం ద్వారా మంచి అభివృద్ధిని సాధించుకోగలుగుతారు. వ్యాపార కార్యక్రమాలను విస్తరింపచేసుకుంటారు. మీరు చేపట్టిన ప్రతి కార్యక్రమం కూడా ప్రయోజనాలను సిద్ధింపజేసేటటువంటి విధంగా ఉండబోతున్నాయి. ఈ వారం శారీరకమైనటువంటి అంశాల్లో మీ యొక్క దేహ ఆరోగ్య విషయంలో కొన్ని జాగ్రత్తలు తప్పనిసరిగా తీసుకోవాలి. విపరీతమైనటువంటి ఆలోచనలు, విపరీతమైనటువంటి కష్టపడేటటువంటి తత్వం కూడా కొన్ని సందర్భాల్లో మీకు ఇబ్బందులను, అనారోగ్యాలకు దారితీసేటటువంటి పరిస్థితిని కలగచేస్తుంది. కాబట్టి ఆరోగ్యాన్ని కాపాడుకుంటూనే, విశ్రాంతిని తీసుకుంటూనే మీ యొక్క అభివృద్ధికి సంబంధమైనటువంటి పనులు చేపట్టేటటువంటి ప్రయత్నం చేయండి. స్నేహితుల యొక్క సహకారంతో, కుటుంబ సభ్యుల యొక్క సహకారంతో అనుకున్నటువంటి లక్ష్యాలకు చేరుకోగలుగుతారు. పెద్దవారితో వివిధ రూపాల్లో మాట్లాడే సందర్భంలో కొన్ని రకాల అపార్థాలు కూడా తలెత్తేటటువంటి ప్రమాదం కనిపిస్తుంది. కాబట్టి ఎదుటివారికి మీపైన అపనమ్మకం ఏర్పడకుండా మీరు కష్టపడి పనిచేసేటటువంటి ప్రయత్నం చేయండి. తద్వారా ఎన్నో రకాల సమస్యలు మీకు తెలియకుండానే తగ్గిపోతూ ఉంటాయి. ప్రయోజనాలు కలుగుతాయి, లాభాలు పొందుతూ ఉంటారు. కుటుంబ సభ్యుల యొక్క తోడ్పాటు వలన ఈ వారం మీరు మంచి మంచి ప్రయోజనాలు కలిగించుకునే అవకాశాలు ఉండబోతున్నాయి. ఈ వారం శుభకరమైనటువంటి ఫలితాలు పొందేందుకై ధనుస్సు రాశి వారు దుర్గా అమ్మవారిని పూజించటం, దుర్గా అమ్మవారి యొక్క అష్టోత్తర శతనామాలతో కుంకుమార్చన నిర్వహించుకోవటం ద్వారా విశేషమైనటువంటి ధైర్యము, స్థైర్యముతో కూడినటువంటి ప్రయోజనాలు మీరు సిద్ధింపజేసుకోగలుగుతారు. దుర్గా కవచమును పారాయణం చేయటము, రాహుకాలంలో దుర్గా అమ్మవారి యొక్క ఆరాధన నిర్వహించుకోవటం ద్వారా మీరు ఏవైతే పడుతున్నటువంటి సమస్యలు ఉంటాయో ఆ సమస్యలకు కూడా చక్కని పరిష్కారాలు లభిస్తుంటాయి. మంచి మంచి ప్రయోజనాలు పొందవచ్చు. మకర రాశి వాళ్లకు ఈ వారం వివిధ రూపాల్లో అనుకున్నటువంటి కార్యక్రమాల్లో కొన్ని మిశ్రమ ఫలితాలు కలగబోతూ ఉన్నాయి. జాగ్రత్తగా ఏవైతే మీకు నష్టాలను కలిగించేటటువంటి పనులు, కార్యక్రమాలు ఉంటాయో వాటిని మీరు అధిగమించేటటువంటి ప్రయత్నం చేయటం ద్వారా శుభప్రదంగా ఈ వారాన్ని మీరు మార్చుకోగలుగుతారు. ప్రయోజనకరమైనటువంటి కార్యక్రమాలపైన ఎక్కువగా దృష్టిని కేంద్రీకరించేటటువంటి ప్రయత్నం చేయండి. కొన్ని రకాల ఇబ్బందులు కూడా మీకు తెలియకుండానే తొలగిపోతూ ఉంటాయి. ఈ వారం అనుకోకుండా కొన్ని ప్రయాణాలను ఏర్పాటు చేసుకుంటుంటారు. దగ్గర ప్రయాణాలు కావచ్చు, దూర ప్రయాణాలు కావచ్చు, వాటిని పూర్తి చేసేటటువంటి
ప్రయత్నాలు కూడా జరుగుతూ ఉంటాయి. తొందరపడి వ్యక్తిగత ఉద్యోగ వ్యాపార కార్యక్రమాల్లో ప్రయోజనాలను ఆశిస్తూ ఎక్కడ ఆలస్యమవుతుందో, ఎక్కడ అవకాశాలను కోల్పోతామో అనేటటువంటి భయంతో కొన్ని తొందరపడి నిర్ణయాలు తీసుకుంటుంటారు. అటువంటి పరిస్థితి ఏమీ లేదు. సావధానంగా ఆలోచించండి, ప్రశాంతంగా నిర్ణయాలు తీసుకోండి. మీకు అనుకునేటటువంటి ప్రయోజనాలు కూడా కలిసి వస్తుంటాయి. కుటుంబంలో కొన్ని రకాల వివాదాలు, ఇబ్బందులు, అభిప్రాయ భేదాలు ఈ వారం మిమ్మల్ని కొంత ఆందోళనకు గురి చేస్తూ ఉంటాయి. వాటిని కూడా అధిగమించేందుకు మీరు సమయాన్ని కేటాయిస్తూ ఉండాలి. విద్యార్థులకు పోటీ పరీక్షలు కాస్త ఆందోళనకు గురి చేస్తూ ఉంటుంది. ప్రశాంతంగా ఉండండి, కష్టపడండి, సమయాన్ని ఉపయోగించుకోండి. తద్వారా మీరు పడేటటువంటి భయము, ఆందోళనలు అన్నీ కూడా తొలగిపోయి చక్కగా పరీక్షను పూర్తి చేయగలుగుతారు. మంచి ఉత్తీర్ణత కూడా మీరు భవిష్యత్తులో సాధించుకోగలుగుతారు. ఈ వారం వివిధ రూపాల్లో శక్తికి మించినటువంటి పెట్టుబడులు పెట్టేటటువంటి ప్రయత్నాలు చేస్తుంటారు. ధనాన్ని జాగ్రత్తగా కాపాడుకోవాలి. అనవసరమైనటువంటి కార్యక్రమాలకు వాటిని ఉపయోగించకూడదు. నష్టాలు రాకుండా మిమ్మల్ని మీరే కాపాడుకుంటూ ఉండాలి. నిర్ణయాల్లో ఇటువంటి లోపాలు కనిపిస్తున్నాయి కాబట్టి నిర్ణయాల విషయంలో లోపాలు లేకుండా మీరు నిర్ణయాలు తీసుకున్నట్లయితే మీకు ఎటువంటి నష్టాలు కలగవు. అంతేకాకుండా ప్రశాంతమైనటువంటి నిర్ణయాలు, ప్రశాంతమైనటువంటి ఆలోచనలు కూడా మీకు చాలా చాలా ఉపయోగపడుతూ ఉంటాయి. జీవిత భాగస్వామి యొక్క తోడ్పాటు, ఏవైతే మీరు తీసుకోబోయేటటువంటి నిర్ణయాలు ఉంటాయో ఒకసారి మీ యొక్క జీవిత భాగస్వామికి చెప్పి మీ పనులు ప్రారంభించండి. తద్వారా వారి యొక్క ఆలోచనలు, నిర్ణయాలు కూడా మీకు ఉపయోగపడేటటువంటి అవకాశాలు ఉంటుంటాయి. మీకు అనేకమైనటువంటి ప్రయోజనాలు కలుగుతాయి. ఈ వారం మరిన్ని శుభకరమైనటువంటి ఫలితాలు పొందేందుకై ఈ మకర రాశి వారు వెంకటేశ్వర స్వామి వారిని పూజించటం, ఆరాధించటం అనేది చాలా చాలా మంచిది. వెంకటేశ్వర స్వామి ప్రపత్తి స్తోత్రమును పారాయణం చేయటము, అలాగే తులసీదళములు సేకరించి వెంకటేశ్వర స్వామి వారికి పాదార్చన నిర్వహించుకోవటం ద్వారా ఎన్నో రకాల సమస్యలకు మీకు పరిష్కారాలు లభిస్తాయి. మీ యొక్క ప్రయోజనాలు సిద్ధింపజేసుకునేందుకు వెంకటేశ్వర స్వామి ఆరాధన, నామస్మరణ మీకు చక్కగా ఉపయోగపడుతుంది. కుంభరాశి వారులకు ఈ వారం ప్రతి అంశంలో జాగ్రత్తగా వ్యవహరిస్తూ ఉండాలి. ఓపికతో, సహనంతో ఉండేటటువంటి ప్రయత్నం చేయండి. సమయం బాగాలేనప్పుడు ఒక అడుగు వెనకకు వేసినా సరే, మీరు మీ యొక్క స్థాయిని తగ్గించుకున్నా సరే, అలా వ్యవహరించినట్లయితే భవిష్యత్తు అనేకమైనటువంటి ఆనందాలతో కూడిన ప్రయోజనాలు కలిగేటటువంటి అంశంగా మీరు గుర్తుపెట్టుకోవాలి. ఓపికతో ఉండటం ద్వారా ఎన్నో రకాల సమస్యలు మీరు తగ్గించుకోగలుగుతారు. ప్రారంభించేటటువంటి పనుల్లో మంచి విజయాలు కూడా మీకు లభించబోతూ ఉన్నాయి. కష్టపడి పనిచేయటం ద్వారా మీ యొక్క గౌరవాన్ని ఈ వారం మరింతగా పెంచుకోగలుగుతారు. అనవసరమైనటువంటి కార్యక్రమాలకు, పనులకు దూరంగా ఉండండి. తద్వారా అనవసరమైనటువంటి నష్టాలను కూడా మీరు నివారించుకోగలుగుతారు. వ్యాపారవేత్తలతో పోటీతత్వాన్ని, కొంత ఒత్తిడితో ఎదుర్కొనవలసిన పరిస్థితులు కూడా ఈ వారం మీకు అప్పుడప్పుడు ఎదురవుతూ ఉంటుంది. పెట్టుబడుల విషయాల్లో ఈ వారం కొంత ప్రతికూలతలను కలగచేస్తుంది కాబట్టి జాగ్రత్తగా ఉండండి. శక్తికి మించినటువంటి పెట్టుబడులు పెట్టకుండా మిమ్మల్ని మీరు నియంత్రించుకునేటటువంటి ప్రయత్నం చేయాలి. ఈ వారం ఆర్థిక లాభాల విషయంలో, ఆర్థిక వ్యవహారిక విషయాల్లో మిశ్రమ ఫలితాలు ఉన్నాయి కాబట్టి ప్రత్యేకమైనటువంటి జాగ్రత్తలు తీసుకోవడం ద్వారా ఏవైతే ఒత్తిళ్ళు ఉంటుంటాయో ఆ ఒత్తిడిని అంతా కూడా మీరు తగ్గించుకోగలుగుతారు. అధికారులతో జాగ్రత్తగా వ్యవహరించండి. అందరినీ కలుపుకుంటూ వెళ్ళండి. వివిధ రూపాల్లో అందరికీ సహాయ సహకారాలు అందించే ప్రయత్నం చేయండి. కొన్నిసార్లు ఎదుటివారు మిమ్మల్ని విమర్శించినా, మిమ్మల్ని తప్పుబట్టినా, మీ స్థాయిని తగ్గించేటటువంటి ప్రయత్నం చేసినా మీరు ఆందోళన చెందకుండా ఒక అడుగు వెనకకు వేసైనా సరే ప్రశాంతంగా ఉండండి. తద్వారా ఎవరైతే మిమ్మల్ని ఇబ్బంది పెట్టారో, విమర్శలు చేశారో వారే తిరిగి మీకు మిత్రులుగా, స్నేహితులుగా మారేటటువంటి అవకాశాలు ఉంటుంటాయి. ప్రేమ ఆప్యాయతలు ఉంటుంటాయి. కష్టపడి పని చేయగలుగుతారు. తద్వారా మీ యొక్క ప్రయోజనాలు సిద్ధింపచేసుకుంటారు. ఈ వారం మీ యొక్క కష్టకాలంలో మీ యొక్క కుటుంబ సభ్యులు మీకు తోడ్పాటుగా ఉంటారు. జీవిత భాగస్వామి సంపూర్ణంగా మీకు సహకరిస్తుంది. ఎన్నో రకాల
ప్రయోజనాలు కలిగించేందుకు మీ యొక్క కుటుంబ సభ్యులు మీకు ఉపయోగపడుతుంటారు. ప్రయాణాలు చేస్తుంటారు. రాజకీయపరమైనటువంటి అంశాల్లో జాగ్రత్తగా ఉండండి. కష్టపడి సంపాదించినటువంటి ధనాన్ని భవిష్యత్తు అవసరాలకు ఉపయోగపడేటటువంటి విధంగా జాగ్రత్తగా కాపాడుకోవాలి. విలువైనటువంటి వస్తువులు ఆభరణాలకు కొంత మీరు కష్టపడి సంపాదించినటువంటి ధనాన్ని కూడా ఉపయోగించుకునేటటువంటి అవకాశాలు ఉండబోతున్నాయి. ఈ వారం శుభకరమైనటువంటి ఫలితాలు పొందేందుకై మీరు శ్రీరాముణ్ణి పూజించేటటువంటి ప్రయత్నం చేయండి. రామనామం మీకు ఉపయోగపడుతుంది. శ్రీ రామరక్షా స్తోత్ర పారాయణం విశేషమైనటువంటి ప్రయోజనాలు కలగచేస్తుంది. వృత్తి ఉద్యోగపరమైనటువంటి అంశాల్లో రామనామాన్ని జపిస్తూ మీ కార్యక్రమాలను మీరు చేపడుతూ ఉండటం ద్వారా మంచి ఆత్మవిశ్వాసాలు కలిగి విశేషమైనటువంటి ప్రయోజనాలు సిద్ధింపజేసుకునే అవకాశాలు ఉండబోతున్నాయి. ఈ వారమంతా కూడా రామనామాన్ని జపించండి. విశేషమైనటువంటి ప్రయోజనాలు కూడా మీరు పొందగలుగుతారు. మీనరాశి వాళ్లకు ఈ వారం శుభ ఫలితాలు కలుగుతాయి. కెరియర్ పరంగా మంచి అభివృద్ధి, అనుకున్నటువంటి ప్రయోజనాలు కూడా మీరు పొందగలుగుతారు. వ్యాపార కార్యక్రమాల్లో అద్భుతమైనటువంటి విజయాలను మీరు సాధించుకోగలుగుతారు. విదేశీ వ్యవహారాలకు సంబంధించినటువంటి అంశాల్లో ముందడుగు వేయగలుగుతారు. దూర ప్రాంతాల్లో మీరు నిర్వహించేటటువంటి వృత్తి వ్యాపారపరమైనటువంటి కార్యక్రమాల్లో మీకు అనుకూలమైనటువంటి ఫలితాలు కూడా రాబోతూ ఉన్నాయి. ఉద్యోగపరమైనటువంటి అంశాల్లో మీ యొక్క పట్టుదల, మీరు పనిచేసి కష్టపడేటటువంటి తత్వము మీ యొక్క ఉన్నతాధికారులకు మంచి ఆనందాన్ని కలిగచేస్తూ ఉంటుంది. కుటుంబపరమైనటువంటి అంశాల్లో అనుకూలమైనటువంటి వాతావరణం కూడా ఈ వారం మీకు ఉపయోగపడే సందర్భాలు ఉండబోతున్నాయి. స్నేహితులను కలుసుకుంటారు, బంధువులను కలుసుకుంటారు. విందులు విహారయాత్రలు చేసేటటువంటి అవకాశాలు ఉన్నాయి. మీ యొక్క ఆరోగ్యాలు అనుకూలంగానే ఉంటాయి. సాధారణంగానే ఉండబోతుంది. పెద్దగా ఒత్తిడి ఉండదు. అయినప్పటికీ కూడా ఆహారపు అలవాట్ల విషయంలో మీరు కొంత జాగ్రత్తలు తీసుకుంటూ ఉండాలి. సమాజంలో మంచి గౌరవ మర్యాదలు ఈ వారం మీకు ఏర్పడుతుంటాయి. ప్రతిభ కలిగినటువంటి వ్యక్తులతో, ప్రతిభతో కష్టపడేటటువంటి పనిచేసేటువంటి వ్యక్తులతో మీకు స్నేహాలు ఏర్పడుతూ ఉంటాయి. వివిధ రూపాల్లో ఉద్యోగ వ్యాపారపరమైనటువంటి అభివృద్ధికి సంబంధించినటువంటి కార్యక్రమాల్లో సమాలోచనలు చేసేటటువంటి అవకాశాలు ఉంటాయి. భవిష్యత్తులో మీరు చేపట్టబోయేటటువంటి వివిధ లాభదాయకమైనటువంటి ప్రాజెక్టులకు సంబంధించినటువంటి ఒప్పందాలు కూడా ఈ వారం మీరు కుదుర్చుకునే అవకాశాలు ఉంటాయి. ప్రేమ ఆప్యాయతలు ఉంటాయి. వస్తులాభాలు పొందుతూ ఉంటారు. ఉద్యోగ వ్యాపారపరమైనటువంటి అంశాల్లో పరస్పరమైనటువంటి నమ్మకంతో వ్యవహరించేటటువంటి అవకాశాలు ఉన్నాయి. సంగీత సాహిత్యపరమైనటువంటి సాంస్కృతిక పరమైనటువంటి కార్యక్రమాల్లో మీరు పాల్గొనే అవకాశాలు ఉండబోతున్నాయి. ఈ వారం చిన్నపిల్లల యొక్క ఆరోగ్య విషయాల్లో పెద్దవారు జాగ్రత్తలు తీసుకుంటూ ఉండాలి. ఎప్పటికప్పుడు వారికి తోడ్పాటును అందిస్తూ ఉండాలి. ప్రయాణాలు కలిసి వస్తాయి. ప్రయోజనాలు పొందుతారు. ఈ వారం మరిన్ని శుభకరమైనటువంటి ఫలితాలు పొందేందుకై శ్రీకృష్ణ పరమాత్మని పూజించటము, అచ్యుతాష్టకమును పారాయణం చేయటము, అలాగే తులసీదళములు సేకరించి శ్రీకృష్ణునికి అర్చన నిర్వహించడం ద్వారా విశేషమైనటువంటి శుభాలను పొందవచ్చు. ఇవి ఈ వారం వార ఫలాలు. తిరిగి వచ్చే వారం మళ్ళీ మన వార ఫలాల కార్యక్రమంలో కలుసుకుందాం. అంతవరకు సెలవు. స్వస్తి.